సో హాయ్ అండి, మీకు నార్త్ ఫేస్లో మంచి కన్స్ట్రక్షన్ చూపిస్తానండి. నార్త్ ఫేసింగ్లో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. సో ఇది నార్త్ ఫేసింగ్లో మేము ఇచ్చినటువంటి గేట్ అండి, 12 ఫీట్స్ గేటు. సో ఈజీగా కారు ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్దాం. సో ఇది బాల్కనీ అండి. సో బాల్కనీలో మనకు మెయిన్ డోర్ చూడండి ఒకసారి. ఇండియన్ బబుల్ వుడ్ తోటి క్రియేట్ చేసామండి. ఇండియన్ బబుల్ వుడ్ తోటి క్రియేట్ చేసాము. మహారాష్ట్ర వుడ్ కాదు, ఇండియన్ వుడ్ తోటి క్రియేట్ చేసాము. సో లోపలికి వెళ్దాం. సో చూడండి హాల్ ఒకసారి, మంచి వాల్ సీలింగ్ తోటి హాల్, బిగ్ హాల్ అండి. 20 మెంబర్స్ సిట్టింగ్ కూర్చోవచ్చు అండి. 20 మెంబర్స్ ఎట్ ఏ టైం హోమ్ థియేటర్లో మూవీ చూడొచ్చు అండి హాల్లో. సో చూడండి, నెక్స్ట్ బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ కూడా బిగ్ బెడ్రూమ్ డిజైన్ చేసాం. మంచి కలర్ఫుల్ పాల్ సీలింగ్ తోటి మంచి డిజైన్స్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. కబోర్డ్స్ కూడా. నెక్స్ట్ వాష్రూమ్ అండి. సో వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ కల్చర్ ఇచ్చామండి. ఇండియన్ కల్చర్ కాకుండా వెస్ట్రన్ ఇచ్చాము. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది కాబట్టి సో వెస్ట్రన్ ఇచ్చాము. నెక్స్ట్ మీకు అందరికి ఇష్టమైనటువంటి, ఉమెన్స్కి ఇష్టమైనటువంటి కిచెన్ రూమ్ అండి. సో మామూలుగా కిచెన్ రూమ్ చాలా ఇరుకుగా ఉంటుందండి. సో మేము ఇచ్చిన కిచెన్ రూమ్ అంటే చూడండి ఒకసారి, బిగ్ కిచెన్ రూమ్ ఇచ్చామండి. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, బిగ్ కిచెన్ రూమ్ ఇచ్చాము. చూడండి, నెక్స్ట్ పూజాకి వెళ్దామండి. పూజా గది 2 స్టెప్స్ తోటి ఇచ్చామండి. అప్పర్ సైడ్ 2 స్టెప్స్ ఉంటాయి. సో పూజా గది డోర్ కూడా మంచి డిజైన్ తోటి కలర్ఫుల్గా క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ బయటకు వద్దాం. సో ఇంకా ఫ్లోర్ అనేది క్లియర్ చేయలేదండి, కొద్దిగా ఫర్నిచర్ వర్క్ నడుస్తుంది. సో ఇప్పుడు పైకి వెళ్దామండి. సో పైన మనకు క్లైమేట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి వాతావరణంలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. 150 స్క్వేర్ యార్డ్స్ తోటి మంచి పీస్ఫుల్ వాతావరణంలో చౌటుప్పల్ టౌన్కు దగ్గరగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది.